హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 16 రివ్యూ ఏంటో చూద్దాం. అట్లాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత ఈరోజు ఏం జరిగిందని డిస్కస్ చేద్దాం. హౌస్లో ఎవరెవరు హైలైట్ అయ్యారు, ఎవరెవరు డల్ అయ్యారు, ఎవరు బాగా ఆడారు, ఏం టాస్క్లు పెట్టారు, అట్లాగే ఓటింగ్ అనాలిసిస్ ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిగ్ బాస్ 3వ వారం నామినేషన్స్లో తనకొచ్చిన స్పెషల్ పవర్తో కెప్టెన్ డిమాన్ రీతూ చౌదరిని సేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. నిజానికి రీతూ కూడా అది ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అప్పటికే హరీష్ ఇచ్చిన కోటింగ్తో డిమాన్ కాస్త జడిసిపోయాడు. దీంతో ఇష్టం లేకపోయినా సరే రీతూని కాదని దమ్ము శ్రీజాని సేవ్ చేయాల్సి వచ్చింది. ఇక నామినేషన్స్ పూర్తయిన తర్వాత రీతూ చౌదరి బాగా ఎమోషనల్ అయిపోయింది. ఏమైంది చెప్పు అని డిమాన్ అడిగితే, నేను ఎందుకు నామినేట్ అయ్యానో నీకు తెలుసా, నేను కెప్టెన్ చేసింది నేనే అంటూ అందరూ నన్ను నామినేట్ చేశారు అంటూ రీతూ చౌదరి ఏడ్ చేసింది. కానీ నేను చెప్పింది పూర్తిగా వింటావా వినవా అని డిమాన్ అడిగాడు. డిమాన్ నా హార్ట్ బ్రేక్ అయిపోయిందంటూ రీతూ ఏడ్ చేసింది. తర్వాత దమ్ము శ్రీజ హౌస్లో ఓనర్స్ అంతా తనని టార్గెట్ చేసి నామినేట్ చేశారని చెప్పి బాగా ఎమోషనల్ అయింది. ఏమూ వచ్చి కూల్ చేయడంతో కొంచెం కూల్ అయింది. ఆ తర్వాత రీతూ చౌదరిని బిగ్ బాస్ కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచి చికెన్ తినాలనుకుంటున్నారని అడిగితే, అవును తినాలనుకుంటున్నా అని చెప్పింది. అప్పుడు అందరు సీక్రెట్స్ చెప్తే మీరు చికెన్ తినే అవకాశం ఇస్తానని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి ఒక చెట్టుని చూపించాడు. అందరికీ తలా ఒక్కొక్క రకమైన ఫ్రూట్ ఇచ్చారు. ఆ ఫ్రూట్ ఒక్కొక్క టేస్ట్ కలరు ఉంటుంది. దాన్ని బట్టి హౌస్లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ఫ్యామిలీ డిస్కషను, ఫ్యామిలీతో మాట్లాడే ఒక కనెక్షన్ గురించి చెప్పాడు. సో అది ఈరోజు బిగ్ బాస్ వీడియోలో జరిగింది, ఈరోజు ఎపిసోడ్లో. సో ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చాలా క్లియర్గా చెప్తాను. ఈ వారం నామినేషన్స్లో మొత్తం 6 ఉన్నారు. ఊహించని విధంగా మనం ఎవరైతే ఎలిమినేట్ అవుతాం అనుకున్నామో వాళ్ళు టాప్లో ఉన్నారు. ఎవరినైతే మనం ఎలిమినేట్ చేద్దామని ప్రేక్షకులు అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్న ప్లేసెస్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఊహించని ఈ నామినేషన్స్ ప్లేసెస్ ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో రాము రాథోడ్ ఉన్నాడు ఈ వారం. ఎస్, రాము రాథోడే. పోయిన వారం రాము రాథోడ్ ఓటింగ్కి చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఈ వారం మాత్రం టాప్లో ఉన్నాడు కానీ పెద్ద ఓటింగ్ ఏం కాదు. ఉన్న వాళ్ళలో ఇతను టాప్లో ఉన్నాడు. ఇతను ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వాలి గేమ్లో. కొన్ని టాస్కుల్లో బాగా సైలెంట్గా ఉంటున్నాడు. సో యాజ్ ఆఫ్ నో హీ ఈజ్ ఆన్ టాప్. ఇక నామినేషన్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవ్వరు ఊహించనిది. 3 వారాలుగా ఈ పర్సనే ఎలిమినేట్ అయిపోతారని ప్రతి వీకు మనం అనుకుంటున్నాం. కానీ మన ఆడియన్స్ టార్గెట్ వేరే ఉండడం వల్ల ప్రతి వారం సేవ్ అవుతూ వస్తున్నారు. లాస్ట్ వీక్ కన్ఫామ్ అనుకున్నాం, లాస్ట్ వీక్ కూడా సేవ్ అయ్యారు. ఇట్స్ ఫ్లోరా సైని. ఈ వారం నామినేషన్స్లో ఏకంగా సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఫ్లోరా సైని గారు. ఈ వారం ఈవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. ఖచ్చితంగా ఈ వారం సేవ్ అయిపోతారు. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 6 వీక్స్ ఫ్లోరా సైని గారు హౌస్లో ఉంటారేమో ఇది కూడా ఉంది అందరికీ. సో యాజ్ ఆఫ్ నో ఆడియన్స్ కామన్ పీపుల్ మీద కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓటింగ్ అనేది సెలబ్రిటీస్ టాప్లోకి వచ్చారు. సెకండ్ ప్లేస్లో ఫ్లోరా సైని గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఈ వారం తన గేమ్ అనేది ఇంప్రూవ్ అయింది. అట్లాగే నామినేషన్స్లో కూడా తన మంచి పాయింట్స్ అని పెట్టాడు, చాలా బాగా మాట్లాడాడు. మిగతా 4 కామనర్స్కి తన పీకిన క్లాస్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. తను యాజ్ ఆఫ్ నో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకా టాస్కులు బాగా ఆడినా ఈ వీక్ 100% హరిత హరీష్ గారు సేఫ్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత మిగతా 3 డేంజర్ జోన్లోనే ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళు ఎవరంటే 4th ప్లేస్లో ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇతను అగ్ని పరీక్ష షోలో మనం చూసింది కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో మనం చూసింది కంప్లీట్ డిఫరెంట్. ఈ హౌస్లో తను ఏం చేయట్లేదు. 4th ప్లేస్లో ఉన్నాడు, ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. 5th పొజిషన్లో రీతూ చౌదరి గారు ఉన్నారు. 6th పొజిషన్లో ప్రియా శెట్టి గారు ఉన్నారు. ఇక ఈ వారం మోస్ట్ ఇంపార్టెంట్గా వీకెండ్లో పెద్ద ట్విస్టే జరగబోతుంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనందరికీ తెలుసు రీతూ చౌదరిది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది బయట. వాళ్ళ సిస్టర్ది ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉంది. చాలా ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉన్నాయి. చాలా పెద్దదవుతుంది స్లోగా కాంట్రవర్సీ. సో బిగ్ బాస్ హౌస్ నుంచి తనను పంపించే అవకాశం ఉంది. ఒకటి, తనకి ఓటింగ్ కూడా లేదు. ఓటింగ్ పర్పస్లో కూడా తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండోది, ఈ కాంట్రవర్సీని కూడా యాడ్ చేసుకుని తనని సాటర్డే బయటకు పంపించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సండే రోజు ప్రియా గారు లేదా ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. హై ఛాన్సెస్ ప్రియా గారే బయటకు వెళ్ళొచ్చు. నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాం, కొంతమంది సెలబ్రిటీ కంటెస్టెంట్లో హౌస్లో
ఎపిసోడ్లోకి వస్తున్నారు ఈ వారం అని. సో వాళ్ళు ఎనీ డే ఏదో రోజైనా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ట్యూస్డే ఎపిసోడ్ ఆర్ వెడ్నెస్డే ఎపిసోడ్ కనిపిస్తారు మనకి కొత్త సెలబ్రిటీలు. either 3 లేదా 5 కనిపిస్తారు. సో ఈ వారం ఎలిమినేషన్ టార్గెట్ either ప్రేయర్ శెట్టి, రీతు చౌదరి, ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులోనే ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపు వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.